పరమశివుడు చంద్రుని తన జటలో ఎందుకు పెట్టుకుంటాడు? దీనికి ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప రహస్యం ఉంది. ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్ళందరూ నక్షత్రాలే. వాళ్ళని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వారందరిలో రోహిణి అంటే చంద్రునికి చాలా ఇష్టం. మిగతా వాళ్ళని పట్టించుకోడు. అందువల్ల మిగతా కూతుర్లు దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేస్తారు. దక్ష ప్రజాపతికి కోపం వచ్చి రోజు రోజుకి చంద్రుని కాంతి తగ్గిపోవాలని చెప్పి శాపం పెడతాడు. అలాగే చంద్రుని కాంతి రోజు రోజుకి తగ్గిపోవడం చూసి దేవతలందరూ ఆందోళన చెందుతారు. చంద్రుడు పరమశివుడికి ఘోరంగా తపస్సు చేస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమై శాపాన్ని పూర్తిగా తగ్గించకపోయినా శాప తీవ్రతను తగ్గిస్తాడు. అంటే పక్షం రోజులు చంద్రుని కాంతి తగ్గుతుంది, పక్షం రోజులు చంద్రుని కాంతి పెరుగుతుంది అని. పక్షం అనగా 15 రోజులు. అందుకే మనకి పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు పెరగడము, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మళ్ళీ తగ్గడము ఇలా జరుగుతూ ఉంటుంది. చంద్రుడు మనసుకు ప్రతీక. చంద్రుడిలో మార్పులు ఉన్నట్లే మన మనసులో కూడా ఎన్నో మార్పులు. అంటే కొంతసేపు కోపం, కొంతసేపు బాధ, కొంతసేపు సంతోషం ఇలా ఉంటుంది మన జీవితం కూడా. దీనికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. పరమశివుడు చంద్రుడిని తన జటపై ధరించడానికి కారణము మన మనసు ఆధీనంలో మనం ఉండకూడదు, మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని దాని అర్థం. చంద్రుని జటపై ధరించిన పరమశివుడిని చంద్రశేఖరుడు అంటారు. భారతదేశంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు లెక్కలు చూసి మన టైం ని డిసైడ్ చేస్తారు. అంటే చంద్రుడు కాలానికి అతీతుడు అని. పరమశివుడు కాలాన్ని సృష్టించిన వాడు, కాలాన్ని నియంత్రించగలిగిన వాడు, కాలానికి అతీతుడు. అందుకే కాలానికి ప్రతీకైన చంద్రుడిని జటపై ధరిస్తాడు. పరమశివుడిలో మీకు నటరాజు రూపం ఇష్టమా, చంద్రశేఖర్ రూపం ఇష్టమా, విశ్వనాథ రూపం ఇష్టమా? ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎన్నో పురాణ రహస్యాల కోసం మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.